హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. సో నిన్నైతే ట్యూస్డే కదా. సో ఇక దినం తప్పించి దినం అప్లోడ్ చేస్తున్నానండి. కొంచెం కుదరట్లేదు అనమాట. పిల్లలకి హాలిడేస్ కదా, ఇక ఇంటి దగ్గరనే ఉంటారు కదా, ఇక వాళ్ళనే చూసుకోవడం సరిపోతుంది అనమాట. ఇక వాళ్ళనే చూసుకోవాలి కదా, పిల్లలు కదా, చిన్నపిల్లలు. ఇంకా నాకు చెప్పాను కదండి ఇంత ముందుకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కష్టమవుతుంది అనేసి. అందుకనే కొంచెం దినం తప్పించి దినం అప్లోడ్ చేస్తున్నాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్. డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను కొంచెం ఈ హాలిడేస్లలో. సో ఇంకా టైం చూసారు కదా, 10 to 10 అవుతుందన్నమాట. ఇక పొద్దున్నే ఆల్మోస్ట్ అంతా పని అయిపోయింది కదా. ఇంకా అన్నం వండేసిన, బెండకాయ చారు చేసిన అనమాట. చపాతీలు చేసిన, పిల్లలు కూడా చెరొకటి తిన్నారు. ఇక బాసన తోమేసుకున్న, అంత పని అయిపోయింది ఆల్మోస్ట్. ఒక ఇల్లు తుడవడం ఉందన్నమాట. కానీ నేనైతే ఏం దీపం పెట్టలేదండి. మండే పెట్టలేదు, ట్యూస్డే కూడా పెట్టలేదు. కొంచెం హెల్త్ బాగలేదని ఏం పెట్టలేదండి. ఇక ఈ పల్లీలు చూస్తున్నారు కదా, పొద్దున్నే వచ్చిరనమాట. 7:30కి అలా వచ్చిర్రు పల్లీలు. 100 రూపాయలకు 5 డబ్బాలంట. బాగున్నాయి పల్లీలు అయితే. ఒక్కొక్క కాయలో 4 విత్తనాలు ఉన్నాయి అనమాట. 4 పల్లికాయలు ఉంటాయి కదా, అవి మంచిగా ఉన్నాయి అసలు. ఇక మేము పైసలు లేక ఏం తీసుకోలేదు. ఒక 20 రూపీస్ ఏమో చేంజ్ ఉంటే మా ఆయన ఊక పిల్లలు మమ్మీ పల్లీలు కావాలా, డాడీ పల్లీలు కావాలని సతాయిస్తుంటే ఇక అందరు తీసుకుంటారు కదా, అంటే ఇక తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇక 20 రూపీస్ పెట్టి కొన్ని తీసుకున్నాడు. ఇక వాళ్ళు 20 రూపీస్వి కుల్లా వేసిర్రు అనమాట కవర్లా. ఇక సరే అనేసి ఇంకా అవి పిల్లల కోసం అయితే నీట్గా కడిగి ఉడకబెడుతున్నానండి. ఇక మట్టి ఉంటాయి కదా, ఇక మమ్మీ ఉడకబెట్టి ఆల్రెడీ సగం తిన్నారులేండి. కొన్ని రాగానే కొన్ని తిన్నారనమాట. ఇంకా ఇంకా పిల్లలైతే అన్నం తినలేదండి. ఇక వాళ్ళకైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వేరుగా తీసుకొని వచ్చిన అనమాట. ఇక్కడ తీసుకొచ్చి ఇక అన్నం అయితే పెడుతున్నాను. ఇంకా 10 అవుతుంది అప్పటికే. ఎందుకంటే పొద్దుగా ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇక మొన్న ఇడ్లీలు, మళ్ళీ ఒకసారి దోశ, ఒకసారి వడ చేసిన అనమాట. ఇక వారానికి ఏవో 2 ఐటమ్స్ అయితే వేస్తాను, లేదంటే 3, అంటే వడ కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ చేస్తాను వారంలో. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా డైలీ చేస్తూనే ఉంటాం. మ్యాక్సిమం టిఫిన్ తినేసి వెళ్తారు కదా. ఏంటంటే ఇప్పుడు ఇక కిచెన్లో చాలా ఉబ్బరిస్తుందని చెప్పినా కదా, అందులో అదొకటి ప్లస్ ఇంటికాడనే ఉంటారు కదా, లేట్ తింటారు అనమాట పిల్లలు. అంటే కొంచెం అటు ఇటుగా లేట్ లేస్తున్నారులేండి. నాతో పాటు లేచినా సరే ఒక 10 minutes 15 minutes లేట్ లేచినా ఇంకా స్కూల్ లేదు కదా. సో ఇక అన్నమే మ్యాక్సిమం పెడుతున్నా పొద్దున్న పూట అన్నము, ఇక చపాతీలు టిఫిన్ అప్పుడప్పుడు ఇవే అన్నట్టు. సో అది ఫ్రెండ్స్, ఇక వాళ్ళకి ఆకలి అవుతుంది కదా, ఇక 10 అవుతుంది కదా, ఇక ఆకలి అవుతుంది. ఇంకా అన్నం అయితే ఇక్కడ పెట్టేస్తున్నా అన్నట్టు. ఇక మా వాళ్ళు తినరు, కాయలు తినరు, టమాటాలు తినరు, ఉల్లిగడ్డలు ఏవి తినరు అనమాట. ఇక అలా కొంచెం మెత్తగా చెంచాతో ఇట్లా స్మాష్ లాగా చేసేసి ఇక చారు పోసి తినబెడుతున్నాను అనమాట. ఇక చప్పగానే చేశానండి. అంటే ఇక మరి ఎక్కువ కారం వేయలేదు, అంత తక్కువ కూడా వేయలేదు. ఇంకా పిల్లలకు కారం కూడా అలవాటు చేయాలి కదా అనేసి వేస్తున్నాను. మా కూరలే కొంచెం చప్పగా చేశాను అనమాట, లైట్గా అంతే. ఇక వాళ్ళైతే ఇస్తున్నాను ఇక్కడ. ఇంకా పల్లీలు అయితే పొయ్యి మీద పెట్టినా. ఇక మళ్ళీ పల్లీలే తింటే ఇక ఇక్కడ అన్నం తినరు అనేసి, ఆల్రెడీ కొన్ని తిన్నారు కదా మనోళ్ళు, ఇక అనేసి ఇక అన్నం తిన్నారు. మీరు అన్నం తింటేనే పల్లీలు ఇస్తా అని చెప్పిన అనమాట. సో అందుకని అన్నం తిన్నారు. ఇక మా వాడైతే కొంచెం వదిలిపెట్టిండి తిన్నాడు కడుపు నిండనే. ఇంకా పల్లీలు అయితే ఉడకబెడుతున్నాను అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ బ్రష్ చేసుకుంటున్నానండి. వాళ్ళు మా పాప ఇంకా తింటుంది అనమాట, ఇంకా మనకి కంప్లీట్ కాలేదు. ఇక నేను బ్రష్ చేసుకుంటున్నాను. ఇంకా బ్రష్ చేసుకున్నాక ఇక వాళ్ళకు ఇచ్చానమాట మొత్తం తీసి. ఇంకా ఇక్కడైతే ఫ్రిడ్జ్కి అయితే తాళం వేస్తున్నానండి. ఊరికే పిల్లలు అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు అనమాట. ఇక ఏదో టైంపాస్కి అలా ఊరికే ఓపెన్ చేయడం, డోర్ పెట్టేయడం, ఓపెన్ చేయడం, డోర్ పెట్టడం, మళ్ళీ మొత్తం ఫ్రిడ్జ్లో గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ అంతా వెళ్ళిపోతే ఇంకా ఖరాబ్ అవుతుంది కదా అనేసి నేను ఇంకా ఈ మధ్య అయితే తాళం వేస్తున్నాను. ఊరికే ఓపెన్ చేయడం, అందులో ఏముండదు. ఏదో ఎప్పుడో ఒకసారి ఫ్రూట్స్ తెచ్చినప్పుడు ఫ్రూట్స్ పెడతాను అంతే ఫ్రిడ్జ్లో. ఇక అదే ఓపెన్ చేస్తూ ఉంటారు, టైంపాస్కి అంతే ఓపెన్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఇంకా తాళం వేసేసిన. ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం నిమ్మకాయ ఉండనమాట. మొన్న మార్కెట్కి వెళ్ళానమాట లాస్ట్ వారము, బుధవారం మార్కెట్కి వెళ్తే 10కి 3 ఇచ్చారు. 2 ఇస్తే 3 తీసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం అప్పుడప్పుడు లెమన్ ఉందనుకోండి, కొంచెం ఇట్లా లెమన్ లాగా ఏమంటారు, వాటర్లో పిండేసుకొని తాగుతా అనమాట. కొంచెం జర హాయిగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇక రాగి జావ అయితే చేస్తున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసి చేసేస్తున్నాను అనమాట.
ఇంకా పిల్లలకు డైలీ ఇస్తున్నాను. ఇక మా హస్బెండ్ అయితే మార్నింగ్ తాగలే కదా, ఇంకా రాత్రికి పెడతామన్నమాట. ఇక రాత్రి వచ్చి తాగుతాడు, ఇంకా లేదంటే ఒక్కొక్కసారి స్కిప్ చేసేస్తాడు. ఇంకా మార్నింగ్ ఏంటంటే వేడిగా ఉంటుంది, చల్లారట్లేదు అనమాట. ఇక ఒక్కొక్కసారి నేను కూడా లేట్ అయిపోతుంది చేయడము, అట్లా అవుతుంది. సో ఇక ఇక్కడైతే పల్లీలు అయితే పిల్లలకైతే వేసిన అండి, షెరీని వేసాను. ఇక నాకే లేవన్నమాట. ఇక వాళ్ళని అడుక్కుంటున్నాను అనమాట నేను, కొన్ని ఒక్కొక్కటి ఇయ్యండి రానిస్తే. ఇక మా వాడు అస్సలు ఇయ్యడండి. ఇంకా మా పాప నన్ను ఇస్తుంది కానీ ఇయ్యడు మా వాడు. ఇక వాడు ఎందుకు ఏడుస్తుండో వానికే తెలియదు. అయితే ఉడకబెట్టిందే కొన్ని, మళ్ళీ 2-3 మా పాపని ఏమంటే వానికి తక్కువ అయినాయి అంట. ఏదైనా సరే వానికి ఎక్కువ వేస్తాం మేము, అట్లా వేస్తాడు అనమాట. సమానంగా వేస్తే తినడు. నాకు కొన్ని ఎక్కువనే ఉండాలంటాడు అనమాట. అందుకని ఏడుస్తూ ఉన్నాడు. ఇక మా పాప దగ్గర 2-3 తీసుకొని వానికి వేసాను. ఇక వాడు ఇయ్యని ఇయ్యడు తెలుసు అస్సలు, ఏదో ఖరాబ్ అయిందో ఏదో ఒకటి ఇస్తున్నాడు. సో అదన్నట్టు ఇంక ఇక్కడికైతే రాగి జావ చల్లారిందండి. ఇంకా పిల్లలకైతే అంటే ఆడుకొని వచ్చిరనమాట జరిసేపు. ఇంకా వాళ్ళకి రాగి జావ వేసాను. పాలు కూడా పాల ఏమంటారు పెరుగు వేసాను అనమాట. మా వాడు ఇంకా కొంచెం పెరిగే మమ్మీ అంటే పైన కొంచెం వేసాను. ఇక తాగుతున్నాడు, ఏదో ఇక తాగుతున్నాడు అనమాట. ఫోన్ పెడతా బొమ్మలు పెడతా అంటేనే ఏదో ఒకటి అట్లా చెప్తుంటేనే తాగుతాడు, తింటాడు అనమాట. లేకపోతే ఎక్కువ చేస్తుంటాడు, ఇక తినడు, సతాయిస్తుంటాడు. ఇక వానికి ఆకలి బాగా అయితేనే తప్ప ఇక ఎక్కువ సతాయిస్తుంటాడు అనమాట. టైం టు టైం ఉండదు. కానీ మనం ఊరుకోం కదా, టైంకి పెడతాం. కొంచెం అటు ఇటు లేట్ అయినా సరే ఇక తిండి అయినా ఏదైనా తాగేది ఉంటే రాగి జావ కానీ పాలు కానీ ఇస్తూనే ఉంటాం అన్నమాట. ఇంకా పిల్లలు అంతే, ఇక తినరు. మనమే ఇక వాళ్ళకి అన్నీ ఇస్తుండాలి, తినబెడుతుండాలి. ఇంక ఇక్కడైతే బెండకాయ చారు మధ్యాహ్నం అయితే అయిందండి. ఇంకా బెండకాయ చారు వేసి తినబెడుతున్నాను. 1:32 కావస్తుందన్నమాట. ఇక తినబెట్టేసినాక ఆడుకొని ఉన్నారనమాట. ఇక బాగా ఇక తినబెట్టేసి పడుకోబెట్టేస్తే ఇక అయిపోతుంది, కొద్దిసేపు పడుకుంటారు. ఇక ఎండలు బాగా కొడుతున్నాయి కదండి, తినబెట్టి పడుకోబెట్టేస్తాను డైలీ. మళ్ళీ పొద్దు కూడా ఎక్కువ ఉంటుంది, ఎండాకాలం అంతే కదా, డే బాగుంటుంది అనమాట, నైట్ తక్కువ ఉంటుంది కదా. సో ఇక తర్వాత వాళ్ళకైతే తినిపించిన అండి. ఇంకా నేను అదే గిన్నెలో ఇక చారు వేసుకొని తింటున్నాను. చాలా బాగుంటుంది బెండకాయ చారు. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, చూపించాను కూడా, నీకు అందరికీ తెలుసు అనుకోండి. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కలాగే చేస్తారు కదా ప్రాసెస్, నేను చూపించాను. బాగుంటుంది బెండకాయ చారు, కడుపు నిండా తినాలనిపిస్తుంది నాకైతే. ఇక పిల్లలు అయితే పడుకున్నారండి, నేను కూడా తినేసాను, పడుకున్నారు పిల్లలు. నేను కూడా కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాను అనమాట. ఇక 2కే మా పడుకున్నారు. సరే ఇక 3:30 4 కావస్తుంది, బట్టలు సాయంత్రం పిండామని నేను వేసేసిన అనమాట వాషింగ్ మిషన్లో. ఎండ తగ్గుతుంది మాకు అప్పుడు, కొంచెము ఇది ఉంది కదా బాల్కనీ లాగా, అదే ఇది గలీలాగా ఉంది కదా, నీడలాగా వస్తుంది అన్నట్టు. ఇక అనేసి వేసేసిన. ఇంకా అవి చూసుకుంటే అప్పటి వరకు పిల్లలు కూడా లేస్తారు, ఇక పిల్లల్ని చూసుకుంటే చేసుకోవచ్చు కదా అన్నట్టు ఉన్నా అనమాట. ఇక సరే అని చాయ్ కూడా పెట్టుకున్నా అండి. పిల్లలకైతే పాలు పొద్దున్నే కాచి పెట్టిన నేను, కొంచెం వేడి చేస్తున్నాను అనమాట, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి. ఇక వేడి చేస్తే కొంచెం వాళ్ళు వేసరికి అటు ఇటు చల్లారుతాయి కదా అన్నట్టు లైట్గా వేడి చేస్తున్నాను, ఎక్కువ కాదు. సో అదనమాట. ఇక బాసనలు పొద్దున తోమినా కదండి, అవైతే సదిరేస్తున్నా అనమాట. నాకైతే కోపం అండి, బాగా సదరాలంటే భలే కోపం వస్తుంది. బాసనలు తోమడమేమో ఎన్నైనా సరే మంచిగా తోముతాను, నీళ్లు పక్కకు పెట్టుకొని నీళ్ళు ఉంటే మంచిగా తోముతాను అనమాట. కానీ సదరడమే తర్వాత చదువుదాంలే అనుకుంటాను. కానీ ఇక అవి చదువుతుంటే మళ్ళీ మంచిగా అనిపిస్తుంది. ఇక అన్నీ అంటే సెల్ఫ్లో మొత్తం చదిరాక మంచిగా అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇంకా చదరాలని. కానీ ఉంటాయి కదా బుట్టలో పెట్టి తోమి పెడతాం కదా, ఇక చదరాలంటేనే అస్సలు చదరబుద్ధి కాదు. సో మీలో ఎవరికైనా అలానే అనిపిస్తుంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే పిల్లలకి పాలు పోద్దామని అప్పటికే లేపిన. ఇక లేదు నాకు షాప్లో ఏమన్నా నిప్పాను, మా వాడు ఒకటే సతాయిస్తుంటే సరే అని షాప్కి వెళ్ళి వానికి బెలూన్ పాపడాలు కావాలన్నా, బెలూన్ కానీ బొమ్మలు కానీ వస్తాయి కదా, వాటి కోసం ఆ పాపడాలు కావాలని అంటారనమాట. ఇక ఇప్పించిన అండి. ఇక పాలైతే పక్కకు పెట్టేసిన, వద్దన్నారు, తర్వాత తాగుతామంటే ఇక వాళ్ళు ఏడుపుకి మా పాప అంత సతాయించేది, కానీ మా బాబు చెప్పాను కదా, ఇంకా సరే అనేసి ఇద్దరికి ఇప్పించాను. సో ఇక బట్టలు అయితే అప్పటికి జాడిచ్చి డ్రయర్లో వేసానండి, అవి డ్రై అయ్యాయి, తీసుకొచ్చి ఆరేస్తున్నాను. ఇంకొక ట్రిప్ ఉన్నాయి అన్నమాట. అంటే కొన్ని 2 days అవుతుంది పిండక, మొన్న విండలేదు. ఇక దినం తప్పించి దినం పిండా కానీ కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, 2 days అయిపోయింది బట్టలు విండక. సో అదనమాట. ఇక నేను స్టార్ట్ చేశానండి, చెప్పాను చూసారుగా, టైం అయితే 3:30 4 కావస్తుంది. ఇక మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుతున్నారు, 4 కావస్తుంది. వాతావరణం చల్లగా అయితేనే ఉందన్నమాట. ఇంకా పిల్లలకు కూడా స్నానాలు చేపియాలి, నేను కూడా చేయలేదు.
అంటే పొద్దున్న చేస్తాము. ఒక్కొక్కసారి ఇక సరే ఎండ బాగా స్టార్ట్ అయిందనుకోండి, ఇక కుదరలేదనుకోండి సాయంత్రం అన్నట్టు చల్లగా చేపిస్తాను మంచిగా పిల్లలకి అనేసి ఇక దబా దబా చేపించానండి. 4:00 ఇక చల్లబడుతుంది. గాలి ఏం స్టార్ట్ కాలే కానీ చల్లబడ్డదనమాట. ఉబ్బరం అయితే బాగానే ఉబ్బరిస్తుంది. సరే అని ఇంకా లైట్గా స్టార్ట్ అవుతుంది గాలి. అమ్మో ఇది మళ్ళీ పిల్లలకు చలి పెట్టగల అనేసి ఇంకా టకాటాపా ఏమంటారు ఆ బట్టలు ట్రిప్ అక్కడ పెట్టా, అదే ఒక ట్రిప్ జాడిచ్చాడు వేసాను కదా, ఇంకా అవైతే ఆరేయలేదు. ఇంకా పిల్లలకే పేసినానం టకాటక చేయించాను అనమాట. ఇక చేపించి మేము ఇంట్లోకి వచ్చాము. ఇక ఫుల్ అంటే ఫుల్ స్టార్ట్ అయిందండి గాలి అయితే, మరీ టూ మచ్ అనమాట. అన్నీ చెత్త చెదారం అంతా కొట్టుకొస్తుంది. అమ్మ అసలు నాకైతే ఫుల్ భయమైంది. ఇక అంటే వైర్లు చెట్లు ఏవంటే అవి అట్లా ఊగులాడిపోతున్నాయి అనమాట. ఫుల్ పెద్ద గాలి దుమారం అన్నట్టు. ఇక నేను బట్టలు ఆరేసిన, ఇంకా ఇక ఏమంటారు బట్టలు అయితే ఆరేసిన కదా, ఇక పిల్లలని అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట. ఇక వాళ్ళు మేము నాని వాళ్ళ ఇంటికి పోతాము అంటే సరేలే కొద్దిసేపు వెళ్ళి కూర్చొని వస్తారులే అనేసి ఇక రెడీ చేస్తున్నానండి. ఇద్దరికైతే స్నానాలు టకటక చేయించేసాను. సో నేను చెప్పాను కదా పెద్ద గాలి దుమారం వచ్చిందని, ఫుల్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక స్టార్ట్ కాగానే ఇక వర్షం కూడా చినుకులు స్టార్ట్ అయినాయి. ఇంకా సరే అనేసి తీసేసాను అనమాట. బట్టలు అప్పుడే వేసాను కదా, అప్పటికి ఒక 1/2 అవర్ ఏమో అవుతుందన్నమాట అంతే. ఈ 1/2 అవర్లో ఫుల్ స్టార్ట్ కాగానే కొంచెం బట్టలు అయితే అటు ఇటు ఆరేయాలండి. ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేసాను కదా, కొంచెం లైట్గా పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆరాయి. చూడండి గాలి ఎలా స్టార్ట్ అయిందో. ఇక నేను పిల్లలకైతే పాలు పోస్తున్నాను అనమాట. ఇక పాలు ఉండే కదా, ఇక చల్లారిపోయినాయి, ఇంకా పాలు తాగండి అనేసి ఇక పోషిస్తున్నాను. ఇక చల్లగా వస్తుంది గాలి, కానీ చెత్త చెదారం అంతా కొట్టుకొస్తుంది అనమాట. ఇక మొత్తం ఇంటి ముంగల పడిపోయిందనమాట. మొత్తం ఇక కళ్ళల్లో కూడా ఇట్లా డస్ట్ పడుతుంది బయటికి వెళ్తుంటే అనేసి డోర్ పెట్టేశాను. మా సైడ్ అయితే నిన్న ఇక్కడ ఫుల్ వర్షం వచ్చిందండి. మీ సైడ్ వచ్చిందా వర్షం అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడ అయితే పిల్లలు పోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక దిక్కైతే గాలి వస్తుంది, అంటే స్టార్ట్ అయింది అప్పుడే. ఇక మెల్లగా తప్పించుకుంటారు అనమాట. ఇక నాని వాళ్ళ ఇంటికి పోతారని సరే పోనీలే అని నేను కూడా ఇంకేం అనలేదు. ఇక పోయిరు. ఇక్కడ చూడండి ఎంత చెట్లు చూడండి ఎలా ఎలా ఊగుతున్నాయో. ఇంకా నేనైతే వర్షం పడేటట్టే ఉందని లైట్గా చినుకులు స్టార్ట్ అయినాయి. ఇక చీకటి కావస్తుంది, 6:30 6 కావస్తుంది అనమాట. ఇక బట్టలన్నీ తీసేసినానండి. మళ్ళీ పచ్చిగా అయిపోతే ఉతికేసి ఏం లాభం అనేసి ఇక తీసేసి బుట్టలో పెట్టి పక్క పెట్టినమాట. లాండ్రీ బాస్కెట్ ఉంటుంది కదా బట్టలది, ఇక అందులో వేసి పక్క పెట్టిన. కొన్ని ఏమో కుర్చీ మీద వేసేసిన అనమాట. ఇక కొన్ని ఏమో డ్రై చేసినవి కూడా అన్నీ తీసుకొచ్చేసినాయి అన్నమాట ఇంట్లోకి. ఇక తర్వాత రేపన్నా ఆరేసుకోవచ్చులే అన్నట్టు ఇక ఇవన్నీ తీసుకొచ్చాను బట్టలు అయితే. ఇక మా పాప ఉరికొస్తుంది, ఇక మమ్మీ అనే చెత్తపడ్డది కళ్ళల్లో ఉరికొస్తుంది. మరి ఎందుకు పోయి నువ్వు అనేసి ఇంకా తమ్ముడు ఏడంటే ఇంకా నాని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడంటే మళ్ళీ అని పోయి తీసుకొని వచ్చినా అండి నేను. ఎందుకంటే గాలి దుమారం కదా, చెట్లు కూలుతుంటాయి, వైర్లు స్తంభాలు అవన్నీ కూలుతుంటాయి కదా, పిల్లలకు తెలియదు. వీడేమో ఊకే మా అత్త వాళ్ళ ఇంట్లో కన్నా పోడు, వస్తే బయటనన్నా సరిగ్గా ఆడుకోడు, ఆ అరుగుల మీద అటు ఇటు తిరుగుతుంటాడు, ఆడుకుంటుంటాడు. లేదంటే పోతాడు ఇంట్లోకి, కానీ ఇక ఒక్కొక్కసారి అట్లా చేస్తుంటాడు అన్నట్టు. అందుకని దెబ్బ ఎత్తుకొని వచ్చేసిన. ఇక మేము వచ్చినామండి. ఇక చూసారుగా టైం 6:30 అవుతుంది. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక నీళ్లు చూస్తున్నారు కదా, ఇక మొత్తం ఇంట్లోకి వచ్చేస్తే అనమాట బెడ్రూమ్లకి. ఇక నేను మా పిల్లల్ని తీసుకొచ్చి ఇంకా బొమ్మలు పెట్టి నేను టకటక స్నానం చేసుకొని వచ్చిన. ఇంకప్పటికీ వర్షం లైట్గా వచ్చి స్టార్ట్ అయిందనమాట అంతే. ఇంకా నేను స్నానం చేసుకొని ఇంట్లోకి వచ్చిన, ఇంకా రెడీ అయినా అప్పటికి ఫుల్ అంటే ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఇక దొడ్డు చినుకులు అనమాట. ఒక 1/2 అవర్ కంటిన్యూగా కొట్టింది వర్షం అయితే. సో అలా జరిగిందనమాట ఫ్రెండ్స్. ఇక పిల్లలతో నా డే మొత్తం ఇక ఇలానే ఉంటుంది. ఇక వాళ్ళకి తినిపించడము, తాగిపించడము, వాళ్ళని చూసుకోవడము ఇలా ఉంటుంది అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో ఇక్కడైతే పవర్ పోయిందండి, పవర్ అయితే పోయింది. ఇక ఆకలి అవుతుంది ఏం తిందామనేసి ఇంకా అన్నం అయితే వండలేదు. వంట అయితే స్టార్ట్ చేయాలి. ఎగ్ కర్రీ చేసిన అనమాట. సరే అనేసి మురమురాలు చేసిన అండి. సో అలా వేసాను. మా పిల్లలు చూడండి చేస్తే ఏది తినరు, వైట్వే కావాలంటే వైట్ వేసి ఇచ్చాను గిన్నెలలో. ఇక నేనైతే వేసుకొని తింటున్నానండి. ఇక వంట అయితే చేయాలి. చేసి చెప్పాను కదా ఎగ్ కర్రీ చేశానండి. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక వ్లాగ్ అయితే ఇది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసాక ఎలా ఉంది ఏంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
సో ఇక్కడైతే పవర్ పోయింది, నేనైతే లైట్ ఆన్ చేశాను అనమాట. ఇంకా మా పిల్లలు అయితే బాయ్ చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.